నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను హైటెక్ సిటీలోని టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ఉన్నాను. ఫ్రోజన్ షోల్డర్ అంటే తీవ్రమైన భుజం నొప్పి. ఈ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతుంటారు. మరి దీనికి మెడిసిన్స్తో అవసరం లేకుండా క్యూర్ ఉంటే ఎలా ఉంటుంది? అదే చేసి చూపిస్తామంటున్నారు డాక్టర్ నవీన్ ఇందూరు, ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందూరు. డాక్టర్ గారు నమస్తే అండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే తీవ్రమైన భుజం నొప్పి. వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేనంతగా ఇబ్బంది పడుతుంటారు ఈ పెయిన్ ఉంటే. అసలు ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటి? ఇక్కడ ఫ్రోజన్ షోల్డర్ అంటే షోల్డర్ జాయింట్లో వచ్చే పెయిన్ మనం ఫ్రోజన్ షోల్డర్ కింద ఇమీడియట్గా కన్సిడర్ చేసుకోవడం లేదు. ఫ్రోజన్ షోల్డర్ అంటే లాంగ్ రన్లో ఎక్కువ స్టిఫ్నెస్ ఫామ్ అయిపోయి అక్కడ ఉండే డెన్సిటీ లేయర్ అనేది డీజనరేషన్ చేంజెస్ అనేవి ఎక్కువ అయినప్పుడు అది ఫ్రోజన్ షోల్డర్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మనం డైరెక్ట్ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్. సో దట్ ఏంటంటే అండి, చెయ్యి అనేది కొందరికి స్టార్టింగ్ స్టేజ్లో 20 to 30 degrees వరకే లేస్తుంది, ఇంకొందరికి 40 to 50, 60 degrees వరకు లేస్తుంది, ఇంకొందరికి 90 degrees వరకు పోతుంది. ఫ్రోజన్ షోల్డర్ స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, ఏదైతే షోల్డర్ జాయింట్ ఉంటుందో ఆ షోల్డర్ స్ట్రక్చర్ మీకు ఇమాజిన్ చేసుకోండి. ఆ షోల్డర్ జాయింట్ సైడ్కి ఎత్తడం ఒక పద్ధతి, ముందు నుంచి ఎత్తడం ఒక పద్ధతి. ముందు నుంచి కొద్దిగా ఈజీగా ఎత్తగలుగుతారు, సైడ్ నుంచి కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకంటే అక్కడ ఉండే హ్యూమరస్ బోన్కి ఉండే ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ అనేది రొటేట్ అవ్వడం అనేది చాలా కాంప్లికేటెడ్గా తయారవుతుంది. దానిపైన ఉండే డెన్సిటీ లేయర్ అనేది డీజనరేట్ అవుతాం. దీన్ని మనము ఫ్రోజన్ షోల్డర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏజ్ గ్రూప్లలో రావాలని, లేదా ఇంకో ఏజ్ గ్రూప్లో రావాలనో ఇట్లాంటిది ఏంటిదంటే, అంటే ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నారు? ఇంకోటి, డయాబెటిక్కి ఈ ఫ్రోజన్ షోల్డర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? వాళ్ళలో ఎక్కువ చూస్తుంటారు కదా. డెఫినెట్లీ అండి. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లలో ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, ఏదైతే బ్లడ్లో ఉండే ఆల్రెడీ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి జాయింట్కి, ప్రతి మజిల్కి, అన్నిటికీ మనకు వెళ్తూ ఉంటుంది కదా. డయాబెటిక్ అంటే ఏంటి? షుగర్ లెవెల్స్ పెరగటం బ్లడ్లో. సో ఏంటంటే అక్కడ ఉండే మాలిక్యూల్స్ అనేవి ఒకేసారి షోల్డర్ జాయింట్ దగ్గరికి వెళ్ళి ఒక ఫామ్ లాగా అయిపోయి, అంటే ఒక స్టిఫ్నెస్ ఫామ్ చేసేసి దాన్ని జాయింట్ ఇంకెక్కువ ఇబ్బంది పడుతుంది. ఈ షుగర్ పేషెంట్ వాళ్ళకి అది అర్థం కాదు. డే 1 నాకు బాడీలో షుగర్ పెరుగుతుందన్న ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. నేను ఎలా తగ్గించుకోవాలి, డయాబెటిక్ నుంచి ఎలా బయటపడాలన్న ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. కానీ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ చిన్నగా షోల్డర్స్లో జరుగుతూ ఉంటుంది. అంటే డ్యామేజ్ అంటే ఏ విధంగా ఉంటుంది? చేయి పైకి లేకపోవడం. ఇది కొందరు ఇది ఎక్కువ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏంటంటే ఎక్కువ ఓల్డేజ్ గ్రూప్లలో ఉంటుంది. ఈ దీనిలో 40-50 ఏజ్ గ్రూప్లో చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. అన్లెస్ ఏదన్నా యాక్సిడెంట్ అయితే తప్ప, లేదంటే వాళ్ళకి ఏదన్నా బలంగా ఏదన్నా చేయి దెబ్బ తగలడం, అక్కడ ఉండే సూప్రాస్పెండస్ మజిల్ కానీ ఇంకేదైనా ఉండే మజిల్ అక్కడ ఉండే టీర్ అవ్వడం, ఇటువంటివి అయినప్పుడే జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది. కానీ బై ద న్యాచురల్ రావడం మాత్రం డయాబెటిక్ కేసుల్లో ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఆ డయాబెటిక్ ఎప్పుడైతే వాళ్ళకు ఆల్రెడీ బాడీలో ఎంటర్ అయిన తర్వాత చిన్నగా ట్యాబ్లెట్స్ మీదకి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా సివియర్ స్టేజ్లో డయాబెటిక్ పేషెంట్ ఇన్సులిన్ వరకు వెళ్తారు. వాళ్ళ ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది, ఈ షోల్డర్ జాయింట్ మీద ఎక్కువ పట్టించుకోరు. సో దట్ ఏమైపోతుంది, ఆ టైంకి ఇది 30 degrees కాస్త 60 degrees స్టిఫ్ అయిపోతుంది. ఆ 60 కాస్త 90 వరకు ఉంటుంది. అసలు 1% to 5% కూడా చేయి పైకి ఎత్తడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఎక్కువ ఈ డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకు ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ ఉంటే వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఉంటుందా మీకు? ఉంటుంది. వాళ్ళకి ఇంకోటి, మనం చేసే ట్రీట్మెంట్ కూడా అంటే చేస్తుంటాం, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం షుగర్ డయాబెటిక్ రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ డయాబెటిక్ 400-500 అట్లా పోయింది అనుకోండి, మనం చేసిన దానికి కూడా పెద్ద యూజ్ ఉండదు. వాళ్ళకి ఎప్పుడైతే డయాబెటిక్ కొంచెం ఇన్సులిన్ తీసుకున్నా, ట్యాబ్లెట్ వాడినా కంట్రోల్లో ఉందనుకోండి, ఒక 1 week to 10 daysలో ఆ హ్యాండ్ని ఏ మూమెంట్లో ఉందో ఆ మూమెంట్కి మళ్ళీ తీసుకురావచ్చు. ఇది డయాబెటిక్లో ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు, ఇది వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళు అసలు నాకు నార్మల్గానే ఉన్నాను, నాకు ఓన్లీ షుగర్ డయాబెటిక్ ప్రాబ్లమే కదా, ఇదేం నాకు ప్రాబ్లం, ఇది వేరే ఆర్థో లెవెల్లో ఊహించేసుకొని అదేదో డిఫరెంట్ లెవెల్లో ఊహించుకుంటారు. కానీ దీనికి రిలేషన్ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అంత తీవ్రమైన నొప్పిని, భుజం నొప్పిని మీరు ఇమ్మీడియట్గా తగ్గించగలరా? అదే ఇది ఇంకోటి అండి, ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా అంటే Day 1, Day 2, Day 3 ఈ 3 daysలో తగ్గేది కాదు. అట్లీస్ట్ 1 week to 10 days టైం ఇవ్వాలి. ఎందుకంటే ఆ టైం మనం ఎందుకు అడుగుతున్నాం, మనం ఇక్కడ మెడిసిన్ వాడం, ఇంజక్షన్లు ఉండవు, ఏమీ ఉండవు. బై ద న్యాచురల్ వేలో తగ్గాలంటే పేషెంట్ కూడా అంతే ఓపిక ఉండాలి, మేము కూడా అంతే ఓపిక ట్రీట్ చేస్తాం. సో దట్ వాళ్ళు టైం ఇస్తుందంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళు. అంటే మీరు ప్రతిదీ అంటే న్యాచురల్ వేలో తగ్గిస్తామంటున్నారు. అంటే ప్రాక్టికల్గా అది ఎలా ఉంటుంది, ఏ విధంగా తగ్గించగలరు, కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇక్కడ మన ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే అండి, కైరోప్రాక్టిక్, ఫిజియో అనేది 2 ట్రీట్మెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది కాంబినేషన్ ట్రీట్మెంట్.
ఈ కైరోప్రాక్టిక్ వచ్చేసరికి ఏంటంటే అండి జాయింట్ రిలీజ్ టెక్నిక్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎక్కడైతే ఆరిజిన్ ఇన్సర్షన్ అంటే ఒక మజిల్ అక్కడ ఉండే డెల్టాయిడ్ మజిలే అనుకోండి, డెల్టాయిడ్ మజిల్ షోల్డర్లో ఉన్న వాళ్ళలో వాళ్ళకి అక్కడక్కడ పెయిన్ వస్తుంటుంది. అది ఎలా ఉంటుంది అంటే కొంచెం పైకి ఎత్తిన కూడా షూటింగ్ పెయిన్ లాగా వస్తుంది వాళ్ళకి డైరెక్ట్గా, చాలా సివియర్గా ఉంటుంది అది. ఆ పెయిన్ ముందు తగ్గించినప్పుడు ఏంటంటే పేషెంట్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దాని తర్వాత మేము జాయింట్ని మొబిలైజేషన్స్ వాడాం, లేకపోతే కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ చేసాం, లేకపోతే మ్యానిపులేషన్స్ ఇంప్లిమెంట్ చేసాం, లేకపోతే ఎంఎఫ్ఆర్ ఇంప్లిమెంట్ చేసాం, అవసరమైతే కొందరు లేజర్ ట్రీట్మెంట్ వాడడం, ఇటువంటి ట్రీట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి సివియారిటీని బట్టి చేసి మనం దాన్ని రికవర్ చేసుకోవాలి. రికవర్ అంటే ఎలా అంటే మళ్ళీ కంప్లీట్ రికవర్ అవుతుంది. అంటే తిరిగి రాకుండా ఉంటుందా? డెఫినెట్లీ తిరిగి రాకుండా. అంటే ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? కేర్ అవసరం లేదు, నార్మల్ గా ఉండొచ్చు, ఆయన పనులు ఆయన చేసుకోవచ్చు. మనము వాళ్ళు ఇంకా ఈవెన్ ఆ ఫ్రోజన్ షోల్డర్తో బాధపడే వాళ్ళు బకెట్ వెయిట్ కూడా ఎత్తారు. మన ట్రీట్మెంట్ తర్వాత ఆ బకెట్ కూడా ఎత్తుతారు, అంత రిలీఫ్ వస్తుంది. వీటిలో ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మీరు అన్నట్టుగా డే 1 రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసుకుని మన దగ్గర వస్తే మనం చేయగలిగేది ఏముండదు. ఎందుకంటే ముందు ఆయన సపోర్ట్ చేయడు, ఆ ఏజ్ అటువంటిది. ఎక్కువ ఈ డయాబెటిక్ 50 ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఉంటుంది, 60 ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రోజన్ షోల్డర్ కూడా వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయండి. ఇంకా ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చా? ఎక్కడి వాళ్ళైనా ఎక్కడైనా రావచ్చు. ఒకవేళ ఏపీ, కర్ణాటక, తెలంగాణ నుంచి దూరం చూసిన వాళ్ళలో కూడా మన దగ్గర రూమ్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ రూమ్లో ఉండి కూడా ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మెయిన్గా మీ సర్వీసెస్ ఏంటండి టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్? మన స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా మెడిసిన్ అది ఎవరికి అసలు 1% కూడా ఎంకరేజ్ చేయం. మనం న్యాచురల్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి. దట్టు వాళ్ళ డిపెండ్స్ ఆన్ సివియారిటీ, డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మొబిలైజేషన్ టెక్నిక్స్ అవసరమా, కైరోప్రాక్టిక్ అవసరమా, ఫిజియో అవసరమా, లేకపోతే ఎంఎఫ్ఆర్ అవసరమా, లేకపోతే ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఈ లేజర్ ట్రీట్మెంట్ అవసరం అనేది మేము డిసైడ్ చేసుకుని వాళ్ళలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ని కంప్లీట్గా తగ్గిస్తామంటున్నారు. ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే సుమారు ఎంతకాలం ఉండాల్సి ఉంటుంది? అదే సివియారిటీ, మైల్డ్, మోడరేట్, సివియారిటీ 3 మనం డివైడ్ చేసుకుంటే మైల్డ్ అనుకో 3 days వెళ్ళిపోతాడు, మోడరేట్ అనుకో 5 to 7 days, సివియర్ అనుకో 10 days, 1 week 10 days. ఎంతటి నొప్పినైనా ఏ నొప్పినైనా మీరు తగ్గిస్తారు. అది కూడా సర్జరీ, మెడిసిన్స్ తో పని లేకుండా న్యాచురల్ వేలో, అంతేనా? న్యాచురల్. ఆ నొప్పి కూడా ఫ్రోజన్ షోల్డర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కూడా. ఫ్రోజన్ షోల్డర్ సంబంధించిన టాపిక్ మనం ఇప్పటిదాకా ఏదైతే చెప్పినామో అది 100% మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు హ్యాపీగానే ఇక్కడ నుంచి వెళ్తారు. థ్యాంక్ యూ నవీన్ గారు. చూసారు కదా, ఫ్రోజన్ షోల్డర్ పెయిన్తో బాధపడిన అవసరం లేదు, సర్జరీతో, మెడిసిన్స్తో పని లేకుండా కంప్లీట్గా క్యూర్ చేస్తామంటున్నారు డాక్టర్ నవీన్ ఇందూరు. మీరు కనుక టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.